అనగనగా రాజయ్య అనే రైతు ఉండేవాడు. అతను చాలా మంచివాడు, నమ్మకస్తుడు మరియు కష్టజీవి. ఒకసారి తన పొలంలో ఉన్న పుట్టలను గుట్టలను చదును చేసుకొని నివాసం ఏర్పరచుకోవాలని అనుకున్నాడు. అందుకని పొలాన్ని బాగు చేయడం మొదలుపెట్టాడు. అతనికి సోము అనే కొడుకు కూడా ఉన్నాడు. అతను కూడా తన తండ్రికి పొలం పనుల్లో సహాయం చేస్తూ ఉండేవాడు. ఒకసారి తన పొలంలో చెదలతో నిండిన పుట్టను తొలగించాలని అనుకున్నాడు రాజయ్య. ఆ పుట్ట పొలం దున్నటానికి అడ్డంగా ఉండడంతో దానిని తొలగించసాగాడు. పుట్టను చాలా మటుకు తవ్వాడు. అలా తవ్వుతున్న సమయంలో ఒక పెద్ద నాగుపాము పుట్ట నుంచి బయటకు వచ్చింది. రాజయ్య ఆ పామును చూసిన వెంటనే దానికి తల వంచి నమస్కరించాడు. ఒక పళ్ళెం నిండా పాలు పెట్టి వెళ్ళిపోయాడు. మరుసటి రోజు రాజయ్య పుట్ట ఉన్న చోటికి వెళ్ళి చూడగా తను పాలు పెట్టిన పళ్ళెంలో ఒక బంగారు నాణ్యం ఉండడం చూశాడు. పాముకు కృతజ్ఞత తెలుపుతూ బంగారు నాణ్యాన్ని తీసుకున్నాడు. ఆ రోజుటి నుంచి రాజయ్య ప్రతిరోజు పాముకి పాలు పెట్టి దానికి బదులుగా బంగారు నాణ్యాన్ని తీసుకువెళ్ళేవాడు. ఒకరోజు రాజయ్య ఊరి దగ్గరలో ఉన్న పట్టణానికి పొలం పనులకు కావాల్సిన సామానుల కోసం బయలుదేరుతూ తన కొడుకుతో పాము కోసం పాలు పెట్టమని చెప్పి వెళ్ళాడు. సోము తన తండ్రి చెప్పిన విధంగా పాముకు పాలు పెట్టి ఇంటికి వెళ్ళాడు. సోము మరుసటి రోజు వెళ్ళి చూడగా అక్కడ పళ్ళెంలో బంగారు నాణెం ఉండటం చూశాడు. సోము అక్కడ ప్రతిరోజు ఏమి జరుగుతుందో అర్థం చేసుకోకుండా దురాశతో పాము దగ్గర చాలా బంగారు నాణ్యాలు ఉన్నాయని, దానిని చంపితే మొత్తం బంగారాన్ని ఒకేసారి తీసుకోవచ్చని అనుకొని ఒక పెద్ద కర్రను తీసుకొని పామును కొట్టి చంపడానికి ప్రయత్నించాడు. పాము తనకు హాని తలపెట్టిన సోమును కాటువేయగా అతను అక్కడే మరణించాడు. పట్టణం నుంచి తిరిగి వచ్చిన రాజయ్య తన కొడుకు మరణ వార్త విని చాలా బాధపడ్డాడు. తన కొడుకును పోగొట్టుకున్నందుకు ఎంతగానో దుఃఖించాడు. అదే సమయంలో పాము పరిస్థితిని కూడా తలుచుకొని దాని దయనీయ స్థితికి బాధపడ్డాడు. ఏ పరిస్థితిలో పాము తన కొడుకును కాటు వేసిందో తెలుసుకొని పాముపై జాలిపడ్డాడు. పాము ఎక్కడ ఉందో అని పొలమంతా వెతికాడు. అతనికి పాము కనిపించిన వెంటనే మరుసటి రోజు అలాగే దానికి పళ్ళెంలో పాలు పెట్టి తన కొడుకు చేసిన తప్పిదానికి క్షమించమని వేడుకున్నాడు రాజయ్య. తనను ముందు ఎలా నమ్మిందో అలాగే నమ్మమని వేడుకున్నాడు. ఇక మీదటి నుంచి ఎప్పుడూ హాని జరగదని హామీ ఇచ్చాడు. రాజయ్య మాటలు విన్న పాము బుసకొడుతూ ఈ విధంగా బదులిచ్చింది. నన్ను క్షమించు మిత్రమా, నేను నీ కొడుకు చేసిన హానిని మర్చిపోలేను. అలాగే నీవు చనిపోయిన నీ కొడుకును మర్చిపోలేవు. కాబట్టి మన మధ్య గల స్నేహబంధాన్ని ఇక్కడితోనే ముగిస్తున్నాను. ఇకపై నీవు నా కోసం వెతకవద్దు. మనం విడిపోవటమే ఇద్దరికి మంచిది అని చెప్పి అక్కడ నుంచి పాము వెళ్ళిపోయింది. ఈ కథలోని నీతి ఏమిటంటే, ఒకసారి నమ్మకాన్ని పోగొట్టుకున్నామంటే దానిని తిరిగి మళ్ళీ సంపాదించుకోలేము. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని లైక్, సబ్స్క్రైబ్ అండ్ షేర్ చేయండి. ఇంకో కథతో మళ్ళీ కలుద్దాం. బాయ్.